Now I'm going to show you all some messages. అంటే ఎంతోమంది స్టూడెంట్స్ లైక్ మార్క్స్ చూసుకున్న తర్వాత హ్యాపీనెస్తో నాకు కాల్స్ చేయడం మెసేజెస్ చేయడం జరిగిందనమాట. సో ఐ వాంట్ టు షో యూ ఆల్ దట్ ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. తక్కువ వచ్చింది అని బాధపడాలి, డెఫినెట్లీ బాధపడాలి, నేర్చుకోవాలి. బట్ అగైన్ యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ ఆస్పిరెంట్స్. ఇలా గ్రాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఉండడం కూడా తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. దీస్ మెసేజెస్ ఆర్ గివింగ్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. సో ఒకసారి కూర్చోబెట్టేసి చాలా చాలా తిట్టిన తర్వాత హీ బికేమ్ వెరీ వెరీ సీరియస్. హోప్ఫుల్లీ ఈ అబ్బాయికి డెప్యూటీ కలెక్టర్ వస్తుందని అనుకుంటున్నాను. పర్సనల్ మెంటర్షిప్ అనేది మీరు చిన్నగా చూడొద్దు, చిన్న చూపు చూడొద్దు. హలో ఎవ్రీవన్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ని మార్క్స్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే స్టూడెంట్స్ లైక్ 450 అబవ్ మార్క్స్ వచ్చి హోప్స్తో ఉన్నారో ఐ హార్టిలీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. కొంతమంది స్టూడెంట్స్ హూ ఆర్ లయింగ్ ఇన్ ద జోన్ ఆఫ్ 410 నుంచి 450 వరకు లైక్ బిలాంగింగ్ టు జనరల్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ అదర్ కేటగిరీస్ కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లోనే ఉంటున్నారు. అంటే అసలు ర్యాంక్ వస్తుందా, మాకు ఆ ర్యాంక్కి తగ్గ సర్వీస్ వస్తుందా అని. సో ఈ అనాలిసిస్ మనకి ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. బట్ ప్రస్తుతానికి మాత్రం స్టూడెంట్స్ ఎవరైతే అరౌండ్ 425 నుంచి 500 అబవ్ డెఫినెట్లీ సర్వీస్ వస్తుంది. సో 425 నుంచి అబవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం హోప్స్తో ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది కూడా రోల్ ప్లే చేస్తుంది మనందరి లైఫ్స్లో, మనందరి కెరియర్స్లో. కాబట్టి వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. So the way I was saying, I heartily congratulate for the efforts all the students have put in. అంటే మీరందరూ ఎలాంటి సర్కమ్స్టెన్స్లో ఎగ్జామ్ తీసుకున్నారు ఇక్కడ అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఆ ఎఫర్ట్స్ పెట్టినందుకు, లైక్ ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఆ ఫైటింగ్ స్పిరిట్ చూపించినందుకు ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ లైక్ తక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళు ర్యాంక్స్ రావు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అస్సలు బాధపడాల్సింది లేదు. బికాస్ లైఫ్ కీప్స్ ఆన్ గివింగ్ యూ మెనీ ఆపర్చునిటీస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ని ఒక పెద్ద ఆపర్చునిటీ లాగా తీసుకోండి. అండ్ ఇంతకుముందు ఎగ్జామ్లో మీరు ఏదైతే చేశారో వాటి నుంచి మీరు ఎన్నో నేర్చుకొని ఉంటారు. ఆ నేర్చుకున్న దాన్ని ఈసారి ఎగ్జామ్లో మాత్రం మీరు తప్పకుండా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నేను మీ అందరినీ లైక్ ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ టు ఆల్ ఆఫ్ యూ. And now I'm really very very happy to announce the results of our Rakshan IAS Academy. సో మన అకాడమీలో చాలా ఛాలెంజింగ్ సిట్యువేషన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెంటర్షిప్ ఎవాల్యుయేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సైమల్టేనియస్లీ ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మల్టిపుల్ క్లాసెస్. అంటే తెలంగాణ పరంగా కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను, యూపీఎస్సీ మెంటర్షిప్ ఇస్తున్నాను, ఎవాల్యుయేషన్ ఇస్తున్నాను. అదే టైంలో తెలంగాణ ఎవాల్యుయేషన్ ఇవన్నీ చేశాను. ఏపీపీఎస్సీ ఎవాల్యుయేషన్ వాజ్ ఆల్సో రన్నింగ్ సైమల్టేనియస్లీ. బట్ అన్నీ ఇప్పుడు నాకు ఆ కష్టం అంతా నేను మర్చిపోయేలాగా నాకు రిజల్ట్స్ ఇచ్చాయన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ యూ దాట్ మన మెంటర్షిప్లో అండ్ పర్సనల్ ఎవాల్యుయేషన్లో అరౌండ్ 26 స్టూడెంట్స్ ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 26 స్టూడెంట్స్ మోర్ దెన్ 430 స్కోర్ చేస్తున్నారనమాట. సో దే బిలాంగ్ టు డిఫరెంట్ కేటగిరీస్. కాబట్టి మనకి ఏదో ఒక సర్వీస్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటి అనేది మనం కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఈసారి రిజల్ట్స్ రూపంలో చూస్తే కూడా ఎవరైతే ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టారో, ఎన్ని డీవియేషన్స్ వచ్చినా ఆ డీవియేషన్స్ అన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డారో, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ చాలా మంచి స్కోర్స్ వచ్చాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కూడా చూసుకుంటే ఎంతోమంది ప్రిలిమ్స్లో మోర్ దెన్ 90 స్కోర్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అంటే వెరీ గుడ్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ప్రిలిమ్స్లో. బట్ వాళ్ళకి ఈసారి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మార్క్స్ తగ్గాయి. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఆన్సర్ రైటింగ్. మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, సబ్జెక్ట్ పరంగా ఏది ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని తెలిసి ఉండొచ్చు. బట్ ఆ మైండ్లో ఉన్న దాన్ని ఆన్సర్ రూపంలో పేపర్ పైన ఎలా రాయాలో తెలియకపోతే మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రిజల్ట్. సో మీరు ఆ మిస్టేక్ మాత్రం ఈసారి చేయకండి. మీరు ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటే డెఫినెట్లీ యూ గివ్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఆన్సర్ రైటింగ్. అండ్ ఈ పరంగా ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు టెల్ యూ దాట్ ఈ 26 మెంబర్స్లో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దెర్ ఆర్ సమ్ డాక్టర్స్, అంటే నేను ప్రిపేర్ అయినప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఇప్పుడు గ్రూప్ 1 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దేర్ ఆర్ సమ్ డాక్టర్స్. అండ్ నా జూనియర్స్ ఉన్నారు. ఒక జూనియర్ డాక్టర్, ఈజ్ మై జూనియర్ అనమాట. సో ఆ అబ్బాయి హీ హ్యాడ్ ఓన్లీ 2.5 months టు ప్రిపేర్.
ప్రిలిమ్స్ తర్వాత లైక్ హీ కేమ్ ఫర్ మై గైడెన్స్ అండ్ ఆ 2.5 monthsలో ఎవాల్యుయేషన్ చేశాను. రిజల్ట్ వచ్చిన వెంటనే కాల్ చేసి హీ వాజ్ లైక్, మ్యామ్ మీరు నా ఆన్సర్స్ని క్రిటిసైజ్ చేస్తుంటే అప్పుడు బాధపడ్డాను, బట్ ఇప్పుడు స్కోర్ చూసిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పాడు. హీ స్కోర్ ఇస్ 464. సో జస్ట్ ఇమాజిన్ ఒక 2.5 months ఆఫ్ స్ట్రిక్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్తో హీ కుడ్ స్కోర్ దిస్ హ్యూజ్ స్కోర్ ఆఫ్ 464. సో ఇలా అనమాట, అంటే దట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఎలాగైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ తనకి 459 వచ్చి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఇంకొక ఫ్రెండ్కి 462 వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. వేరే డాక్టర్స్ ఉన్నారు, దే ఆర్ లయింగ్ అరౌండ్ 420, 426 ఇలా ఉన్నారు. సో వీల్ హ్యావ్ టు వెయిట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మై ఫేవరెట్ స్టూడెంట్, ఆ అబ్బాయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు డ్యూరింగ్ దిస్ ప్రిపరేషన్ జర్నీ, అండ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఆల్సో, అంటే లైక్ పర్సనలీ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్ పరంగా. అండ్ దట్ స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ 474 marks, విచ్ ఇస్ రియలీ హ్యూజ్. సో హీ మెట్ మీ డైరెక్ట్గా వచ్చి కలిసి హీ వాజ్ థ్యాంకింగ్ మీ అనమాట, బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ నాకు ఇంత మంచి స్కోర్ వచ్చింది అని. సో మనం చూసుకుంటే, అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ టు సీ దాట్ కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా మంచి స్కోర్ చేశారు. అంటే లైక్ అందరు స్టూడెంట్స్ వేరే పరంగా ఉండి స్కోర్ చేయడం వేరు, హౌస్ వైఫ్స్ అంటే ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని చూసుకుంటూ మంచి స్కోర్స్ చేయడం, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్. సో ఐ అప్రిషియేట్ ద హౌస్ వైఫ్స్ ఆల్సో అండ్ దేర్ హస్బెండ్స్ ఆల్సో ఫర్ హెల్పింగ్ దీస్ విమెన్. వాళ్ళకు కూడా మంచి స్కోర్ వచ్చింది. బట్ ఏది ఉన్నా కూడా, మీరు ఎలాంటి సెగ్మెంట్కి బిలాంగ్ అవుతున్నా కూడా, ఇట్స్ ఓన్లీ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విచ్ ఈస్ గివింగ్ యూ మోర్ మార్క్స్ అని ఈసారి మీకు టీజీపీఎస్సీ మార్క్స్తో నేను ప్రూవ్ అయింది అనుకుంటున్నాను. సో ఎస్, నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఆల్ సమ్ మెసేజెస్. అంటే ఎంతోమంది స్టూడెంట్స్ లైక్ మార్క్స్ చూసుకున్న తర్వాత హ్యాపీనెస్తో నాకు కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం జరిగిందనమాట. సో ఐ వాంట్ టు షో యూ ఆల్. నేమ్స్ మాత్రం రివీల్ చేయట్లేదు, బికాజ్ కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత ఐమ్ గోయింగ్ టు కాల్ దెమ్ టు రక్షన్, అండ్ వాళ్ళ నుంచి వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, ఏం చేస్తే దే కుడ్ హోల్డ్ అప్ దేర్ మోటివేషనల్ స్పిరిట్ అని అంతా కూడా నేను మీకు వాళ్ళతో గైడెన్స్ ఇప్పిస్తాను, అట్ ద సేమ్ టైం సజెషన్స్ ఇప్పిస్తాను. సో బిఫోర్ దాట్ మీకు చూపిస్తాను నేను మన స్టూడెంట్స్ చేసిన మెసేజెస్ అన్నీ. దీస్ ఆర్ ది స్కోర్స్ అన్నమాట. లైక్ దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ స్కోర్. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఈ స్కోర్ ఏదైతే ఉందో, హీ స్కోర్డ్ అరౌండ్ 462. ఈ స్టూడెంట్ కూడా అంతే, అంటే బై లక్ ఫ్యాక్టర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను మ్యామ్, బట్ నేను ఆన్సర్ రైటింగ్ కొంచెం కూడా చేయలేదు. లైక్ యూ టెల్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, నేను చేస్తాను అని చెప్పాడు. అండ్ ఆ అబ్బాయికి నేను ఒక కండిషన్ పెట్టాను అనమాట, ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ 10 tests. ఆ 10 tests ఇచ్చిన టైంకి 2 o'clock టెస్ట్ అయితే 2 o'clock ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి కూర్చొని రాయాలి అని చెప్పాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యర్ ప్రిపరేషన్. హీ హాస్ డన్ దట్ అండ్ సీ హీ హాస్ స్కోర్డ్ 462. అసలు దట్ వాస్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. సో దిస్ ఇస్ దట్ స్టూడెంట్. నెక్స్ట్ స్టూడెంట్, ఈ అబ్బాయి గురించి నేను చాలా మందికి చెప్పాను స్టూడెంట్స్కి, లైక్ హీఈస్ గోయింగ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ అని. ఈ అబ్బాయి వర్కింగ్ ఆస్పిరెంట్ అనమాట. సో వర్క్ చేస్తూ మార్నింగ్ 3 o'clock లేచి మరి ప్రిపేర్ అవుతూ నాకు ఆ టైం టేబుల్ పంపించేవాడు అనమాట. జస్ట్ మార్నింగ్ 3 to 6 ప్రిపేర్ అయ్యేవాడు, తర్వాత రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ట్రావెల్ చేసే టైంలో కూడా ప్రిపేర్ అయ్యేవాడు, తర్వాత ఆఫీస్ టైంలో కరెంట్ అఫైర్స్ చదువుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, అలా చేసేవాడు అనమాట. సో హీ హ్యాడ్ జస్ట్ అరౌండ్ 5 hours ఆఫ్ స్లీప్ ఇన్ ద లాస్ట్ 3 to 4 months డ్యూరింగ్ దట్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ గ్యాప్ అనమాట. సో హీ హాస్ స్కోర్డ్ అరౌండ్ 458.5. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఈవెన్ హిస్ వైఫ్ ప్రిపేర్డ్ అలాంగ్ విత్ హిమ్. వాళ్ళిద్దరూ కలిసి నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారు, బట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం వాళ్ళ వైఫ్కి తక్కువ వచ్చాయి, 410 marks వచ్చాయి. ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ హర్ ఆల్సో. సో షీఈస్ బిట్ డిసప్పాయింటెడ్ అని పంపించాడు, బట్ అగైన్ షీఈస్ గోయింగ్ టు ట్రై అండ్ దిస్ టైమ్ ఐఎమ్ షూర్ దట్ షీఈస్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్. సో ఇలా అనమాట. అండ్ ఈ స్టూడెంట్ రెస్పాన్స్ కూడా చూడండి. He is like, kudos to you, and even you gave the paper a day before the actual test series. Yes, I did that. మన దగ్గర ఏంటంటే పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఎకానమీలో వీక్ ఉంటే ఎకానమీ పరంగా నేను క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమని చెప్తాను, దాని ప్రకారం సజెషన్స్ ఇస్తాను, టిల్ దే బికమ్ వెరీ గుడ్ అట్ ఎకానమీ అనమాట. అలా చేస్తాను. సో ఈ అబ్బాయి కూడా ఏ సబ్జెక్ట్స్లో అయితే వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్ట్ నేను ఒక 1 day ముందు చెప్పేదాన్ని అనమాట. యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ద పేపర్ అని చెప్పేసి నేను జస్ట్ 1 hour ముందు అనౌన్స్ చేసేదాన్ని, లైక్ యూ విల్ హ్యావ్ అ టెస్ట్ అని. అండ్ 10 AM టెస్ట్ అయితే ఐ యూస్ టు సెండ్ ది క్వశ్చన్ పేపర్ అట్ 9:55 AM అండ్ విదిన్ 3 hours నాకు టెస్ట్ రాసి పంపించాలి. ఇలా స్ట్రిక్ట్ రూల్స్ నేను ఫాలో అయ్యాను కాబట్టి నౌ ది స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ దిస్ గుడ్ స్కోర్ ఆఫ్ 458.
ఇలా అండ్ ఎస్సే కూడా అంతే, హీ వాజ్ వీక్ ఇన్ ఎస్సే. లాస్ట్ మినిట్లో వీ హ్యావ్ ఫోకస్డ్ అ లాట్ ఆన్ ఎస్సే, దానికి కూడా హీ హాజ్ స్కోర్డ్ ఇన్ 60s ఇన్ ఎస్సే అనమాట ఇలా. సో ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హార్డ్ వర్క్. ఈ స్టూడెంట్ కూడా అంతే, ద సేమ్ థింగ్. ఎస్సే కొంచెం ఇగ్నోర్ చేశాడు, ఐ కెప్ట్ ఆన్ టెల్లింగ్ హిమ్, బట్ ఎస్సేలో కొంచెం మార్క్స్ తక్కువ రావడం వల్ల మార్క్స్ తగ్గాయి, దట్ ఈస్ వాట్ హీ సేయింగ్. నెక్స్ట్ ఈ స్టూడెంట్ లైక్ హీ హ్యాడ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్, అతను కూడా వర్కింగ్ ఆస్పిరెంట్ అనమాట. హీ గాట్ 393 అవుట్ ఆఫ్ కాంపిటీషన్ బికాస్ హీ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ, బట్ స్టిల్ ఐ అప్రిషియేట్ హిమ్. అది ఈ మెసేజెస్లో కూడా మీరు చూడొచ్చు. గాట్ ఓన్లీ 2 weeks లీవ్, పాపం వర్కింగ్ ఆస్పిరెంట్ ఓన్లీ 2 weeks లీవ్తో కూడా హీ కుడ్ ప్రిపేర్. బట్ అగైన్ హీ సేయింగ్ దట్ ఒకవేళ నాకు 2 to 3 months లీవ్ ఇచ్చి ఉంటే కనుక నేను మీ దగ్గర మెంటర్షిప్ టోటల్గా జాయిన్ అయి తీసుకునేవాడిని అని. సో నెక్స్ట్ కూడా హీస్ అగైన్ ట్రైంగ్ టు give his attempt this notification. సో అప్పుడు కూడా మనం వీ కెన్ సీ హిమ్ సక్సెస్ఫుల్. నేను 393 ఇలా తక్కువ ఉన్నా కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే టు షో యూ ఆల్ దట్ ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. తక్కువ వచ్చింది అని బాధపడాలి, డెఫినెట్లీ బాధపడాలి, నేర్చుకోవాలి, బట్ అగైన్ యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ ఆస్పిరెంట్స్. దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్. ఈ అమ్మాయి అయితే షీ కమ్స్ ఫ్రమ్ అ లో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, బట్ ఆ అమ్మాయి చూపించిన రెసిలియన్స్ ఏదైతే ఉందో, కష్టపడాలి, ఒక్క క్లాస్ కూడా అమ్మాయి స్కిప్ అయ్యేది కాదనమాట. ద థింగ్ ఈస్ కొంచెం నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేశాను, అంటే ఐ హ్యావ్ గివెన్ ఆల్ మై మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ ఫర్ ఫ్రీ అనమాట ఆ అమ్మాయి కండిషన్ని చూసి. బట్ షీ హ్యాస్ యూటిలైజ్ దట్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అని చెప్పి మన దగ్గర కోర్సెస్ ఫ్రీగా తీసుకుంటారు, బట్ దే వోంట్ షో దట్ ఇన్ దర్ హార్డ్ వర్క్. బట్ ఈ అమ్మాయి అలా కాదు, ఎంత ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యేది, అండ్ షీ వాజ్ ఆల్వేస్ బీయింగ్ థ్యాంక్ఫుల్. ఇప్పుడు తనకి 393 వచ్చాయి, సో బీసీఈ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ ఏమవుతుంది అని. సో షీ ఈజ్ ఆల్సో ఎ వెరీ హార్డ్ వర్కర్. దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్ హూ ఇస్ స్కోరింగ్ 420. ఆ అబ్బాయి కూడా అంతే, లైక్ హీ వాజ్ రైటింగ్ వెరీ గుడ్ ఆన్సర్స్, బట్ రైటింగ్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల హీ కుడెంట్ కంప్లీట్ ద పేపర్, దట్ వాజ్ హిస్ కంప్లైంట్. బట్ మెల్లిగా ఓన్లీ ఒక 8 ఆన్సర్స్ రాసే అబ్బాయిని గ్రాడ్యుయేట్ 10 ఆన్సర్స్ రాసేలాగా చేశాను, 10 నుంచి గ్రాడ్యుయేట్ 12 లాగా చేశాను అనమాట. బట్ స్టిల్ ఒకవేళ ఈ అబ్బాయి ఈసారి మళ్ళీ అటెంప్ట్ ఇస్తే కనుక హీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్. దట్ ఈస్ దిస్ స్టూడెంట్. రైటింగ్ స్పీడ్ ఇస్ అ ప్రాబ్లమ్ అని పెట్టడం. దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్, లైక్ నేను ఇందాక చెప్పినట్టు మై ఫేవరెట్ స్టూడెంట్ అనమాట. లైక్ ఐ వాజ్ విత్ హిమ్ ఫ్రమ్ ద పాస్ట్ 2.5 years అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ ఈ అబ్బాయి నుంచి వచ్చింది, అండ్ వాట్ హీ టోల్డ్ వాజ్, మా ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాత ద నెక్స్ట్ కాల్ ఇస్ టు యూ ఓన్లీ మ్యామ్ అని చెప్పి మీరే మొత్తం నాకు గైడ్ చేయడం కానీ, నాలో చేంజెస్ తేవడం కానీ, పర్సనలీ యాజ్ వెల్ యాజ్ అ స్టూడెంట్ అని చెప్పి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ ఆల్సో కేమ్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ మెట్ మీ. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. హోప్ఫుల్లీ ఈ అబ్బాయికి డెప్యూటీ కలెక్టర్ వస్తుందని అనుకుంటున్నాను. లైక్ హీ షుడ్ గెట్ ఇన్ టు డెప్యూటీ కలెక్టర్. యా, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఆ స్టూడెంట్కి. ఆ అబ్బాయి కూడా చాలా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టుండే, అండ్ ఐల్ బీ ఇంట్రడ్యూసింగ్ దట్ స్టూడెంట్ టు ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ సూన్. సో అతని నోట్ నుంచే అతను పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలిస్తే లైక్ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఎందుకు పెద్ద ప్రాబ్లం లాగా చూస్తున్నామనేది ఆ అబ్బాయిని చూస్తే మీకు అర్థమవుతుంది. Yeah, the way I told you, he's my junior actually. Thank you for your guidance, ma'am. At times, your constructive criticism made me to keep good efforts. So, appudu బాధపడినా కూడా ఇప్పుడు 464 రావడానికి చాలా హెల్ప్ అయిన స్టూడెంట్ అనమాట. I feel very happy for him. He's a doctor. యా, ఈ అమ్మాయి ఐ రియలీ అప్రిషియేట్ హర్. 447. షీఈ్ అ హౌస్ వైఫ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తో తను ప్రిపేర్ అయింది. షీ హ్యాస్ గాట్ సమ్ ఇష్యూస్, అంటే ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూ అంటే లెట్ మీ టెల్ యూ దిస్, షీ వాజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు సిట్ ప్రాపర్లీ. ఒక ఎగ్జామ్ రాయాలి అంటే 1 hour కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉండింది ఆ అమ్మాయికి. బట్ స్టిల్ ఆ అమ్మాయి పెట్టిన డిటర్మినేషన్ కావచ్చు, ఆ కష్టం హార్డ్ వర్క్ కావచ్చు, ఐ రియలీ అప్రిషియేట్ హర్. హ్యాట్స్ ఆఫ్ టు హర్. షీ హ్యాస్ స్కోర్డ్ 447. సో తనకి డెఫినెట్లీ సర్వీస్ వస్తుంది. ఏం సర్వీస్ అనేది మనం ఇప్పుడే చెప్పడానికి ఉండదు. దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్. 365 హోప్స్ ఏం లేవు అని చెప్పినా కూడా లైక్ దిస్ ఇస్ వన్ స్టూడెంట్. అతనికి నేను ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అతనికి హెల్ప్ అయ్యి హీ హాస్ బ్రాట్ మోర్ స్టూడెంట్స్ టు మీ అనమాట. లైక్ మా ఫ్రెండ్స్ని కూడా మీరు గైడ్ చేయండి మేడం అని. దిస్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. అంటే మీరు ఒకవేళ మీకు ఎవరి నుంచైనా హెల్ప్ వస్తుంది అంటే యూ ట్రై టు కన్వే దట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో హూ ఆర్ ఇన్ నీడ్. సో అది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రికగ్నైజ్ చేయాలి, ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేస్తున్నారని. ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఇలాంటి అంటే సజెషన్స్ ఇవ్వడంలో, మెంటర్ని చూస్ చేయడంలో హెల్ప్ చేయండి, కానీ నాట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యువర్ కంటెంట్. మీ కంటెంట్ మీ దగ్గరే ఉండాలి, బికాస్ ఎనీ హౌ యువర్ ఫ్రెండ్ ఈజ్ యువర్ కాంపిటీటర్. సో ఇలా 365 వచ్చినా కూడా వై ఐ అప్రిషియేట్ హిమ్ అంటే హీ ఆల్రెడీ టోల్ మీ దట్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ ది నెక్స్ట్ అటెంప్ట్ అగైన్.
This is another student. He is scoring 480 and I feel very happy for him and see general category. Thanks for your unparalleled support, ma'am. So ఇలా గ్రాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఉండడం కూడా తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. సో అంటే హెల్ప్ తీసుకుంటారు కొంతమంది స్టూడెంట్స్, ఎంత అంటే అంత హెల్ప్ తీసుకుంటారు. బట్ మార్క్స్ వచ్చాక, రిజల్ట్ వచ్చాక వాళ్ళు అసలు అంటే మెసేజ్ ఉండదు, కాల్స్ ఉండవు, దూరం వెళ్ళిపోతారు. అలా మాత్రం చేయకండి. షో సమ్ గ్రాటిట్యూడ్ బికాస్ మేము మెంటర్స్ మీకోసం టైం పెడతాం, ఎఫర్ట్ పెడతాం కాబట్టి ఇప్పుడు దీస్ మెసేజెస్ ఆర్ గివింగ్ మీ immense happiness. So give this happiness to all those who have helped you in your preparation. One more student, ఈ స్టూడెంట్ కూడా అంతే, లైక్ 410 వస్తుంది. సో వెరీ చాలా ఎక్సెప్షనల్ ఎఫర్ట్స్ పెట్టిన స్టూడెంట్ అనమాట. 410 వచ్చినా కూడా లెట్ us hope that like she'll be in the list. Yeah, this is one more student. నిజంగా ఈ స్టూడెంట్ గురించి చెప్పాలి నేను. ఇతను లక్ ఫ్యాక్టర్తో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్ అనమాట. లైక్ హీ నెవర్ వెంట్ టు ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్, డైరెక్ట్లీ హీ కేమ్ టు రక్షణ్ అండ్ మెట్ మీ. ఒక వీడియో చూసి హీ కేమ్ అండ్ మెట్ మీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆఫీస్ వర్క్ చేస్తూ కూడా హీ హాస్ ప్రిపేర్డ్ అనమాట. సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ప్రిపేర్ అయ్యి నౌ హీ స్కోర్ ఇస్ 449.5. అతను చేసింది ఏంటంటే, నేను ఎలాంటి సజెషన్స్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్ అవి ప్రతి టెస్ట్లో ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. దట్ వాస్ క్లియర్లీ సీన్, దట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్. నేను తొందరలో ఆ అబ్బాయి కాపీస్ కూడా నేను బయట పెడతాను. సో యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ టెస్ట్ టు ద లాస్ట్ టెస్ట్. సో దట్ కన్సిస్టెన్సీ, కంపల్సరీ టెస్ట్ చేయాలి అని ఎవాల్యుయేషన్ మ్యామ్ అని గుర్తు చేయడం, అడగడం, అంటే ఇలా ఉంటే కూడా ఐ విల్ అండర్స్టాండ్ దట్ ద స్టూడెంట్ ఈస్ సీరియస్ అండ్ హీ ఈజ్ అ సీరియస్ ఆస్పిరెంట్ హూ హాస్ స్కోర్డ్ అరౌండ్ 449.5. ఈ అబ్బాయి కూడా తప్పకుండా సర్వీస్ వస్తుంది అండ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. I'm very happy for this student. He is one more student. ఈ అబ్బాయి కూడా నాకు 2.5 yearsగా స్టూడెంట్ అనమాట. సో హీ స్కోరింగ్ 432. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఆ అబ్బాయి చెప్పిన మెసేజ్, ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ఎనీ సర్వీస్ ఆర్ నాట్, బట్ ఐ డిడ్ మై బెస్ట్. సో దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. ఇప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తేనే మీరు నెక్స్ట్ ఏం చేయాలో అనే క్లారిటీ కూడా మీకు ఉంటుంది. సో దట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ హీ హాస్ బీన్ లైక్ ఈ అబ్బాయి కూడా అంతే. కొన్ని ఇంట్లో ఇష్యూస్ వల్ల అశోక్ నగర్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. బట్ తర్వాత హీ కేమ్ బ్యాక్. He had only 1.5 month time. ఆ 1.5 month టైంలో కూడా he could do whatever he wanted and ఎస్ఏ గైడెన్స్ నేను చాలా బాగా ఇచ్చాను ఈ అబ్బాయికి. నేను ఏం చెప్తే అది చేశాడు. సో దట్ ఈస్ వై హీ సేయింగ్ దట్ ఐ ఇంప్రూవ్డ్ మై ఎస్ఏస్ విత్ యువర్ ఇన్పుట్స్ మ్యామ్ అని. లాస్ట్ మినిట్ చేంజెస్లో పెట్టినా కూడా హీ హాస్ గాట్ అరౌండ్ 65 in essay which is a good score till now. షీ ఈజ్ అనదర్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ది కూడా ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్ టు సీ ద రిజల్ట్ అనమాట. ఈ అమ్మాయికి 399.5 వచ్చాయి. అయితే ద థింగ్ ఇస్ షీ వాస్ దేర్ విత్ మీ. షీ వాజ్ దేర్ విత్ మీ ఓన్లీ ఫర్ ది లాస్ట్ 1 to 1.5 months. చాలా తక్కువ టైం ఉండింది ఆ అమ్మాయికి. సో షీ వాజ్ లైక్, మ్యామ్ నేను ఎక్కడ ఆన్సర్ రైటింగ్ రాయలేదు, మీరే నాకు మొత్తం చేంజెస్ చేయాలి అంటే ఐ వాజ్ విత్ హర్ అండ్ విద్ ఇన్ ఓన్లీ 2 to 3 ఎవాల్యుయేషన్స్లో ఐ టోల్డ్ హర్ అండ్ తను ప్రాపర్గా క్యాచ్ చేసింది, చెప్పినవన్నీ అలాగే రాసింది. జస్ట్ 1.5 month ప్రిపరేషన్తో ఆ అమ్మాయి 399.5 స్కోర్ చేసింది. షీ బిలాంగ్స్ టు సమ్ కేటగిరీ వేర్ ఐమ్ రియలీ ఎక్స్పెక్టింగ్ హర్ టు గెట్ ఇన్ టు సర్వీస్. అండ్ ఈ అమ్మాయి చూడండి, ఐ ఇంప్రూవ్డ్ ఇమ్మెన్స్లీ ఫ్రమ్ నాట్ ఈవెన్ బీయింగ్ ఏబుల్ టు కంప్లీట్ ద పేపర్ టు స్కోరింగ్ 87.5 ఇన్ హిస్టరీ పేపర్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆన్సర్ రైటింగ్ స్కిల్ నేర్చుకోవడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ అనమాట. సో ఈవెన్ ఇఫ్ ఐ మేక్ ఇట్ టు ద ర్యాంక్ లిస్ట్ ఆర్ నాట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కైండ్నెస్ అని పంపించింది. సో స్టూడెంట్స్ ఆర్ రికగ్నైజింగ్ లైక్ నేను వాళ్ళ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాను. దే వే టైమ్స్ వెన్ ఐ వాస్ ఎవాల్యుయేటింగ్ ద కాపీ ఈవెన్ అట్ 11:30 PM. కొన్నిసార్లు 12 దాటిపోయేది, నైట్ 12:15 AM అయ్యేది, 12:30 AM అయ్యేది. బట్ స్టిల్ ఐ వాస్ గివింగ్ టైమ్ టు ద స్టూడెంట్స్ బికాస్ దే ఆర్ సీరియస్. స్టూడెంట్స్ సీరియస్గా ఉంటే ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి హెల్ప్ చేయాలి అనిపిస్తుంది. సో షీ సేస్ దాట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. సో స్టిల్ ఆ అమ్మాయికి 399.5 వచ్చినా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుంటుంది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్ హూ ఇస్ స్కోరింగ్ 394. ఈ అబ్బాయి కూడా అంతే, తక్కువ టైంలో, హిస్ ఫ్రమ్ వరంగల్ అనమాట. చాలా తక్కువ టైంలో ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టుండే. నౌ హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఆల్సో. హీఈస్ టేకింగ్ యూపీఎస్సీ మెంటర్షిప్ ఆల్సో ఫ్రమ్ మీ. This is another student where 437 is the score anmata. And one thing I liked in her messages, every answer while I'm writing మీ మాటలు గుర్తున్నాయి మ్యామ్. సో ఈ అమ్మాయి ఎగ్జామ్ రాసేది కూడా ఇదే మాట చెప్పింది అనమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా తన మైండ్లో నేను చెప్పిన మాటలు గుర్తొచ్చాయని. సో రిజల్ట్ వచ్చిన తర్వాత నౌ షీ స్కోరింగ్ 437. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా షీ సెడ్ ద సేమ్ థింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎసెన్షియల్. అంటే మెంటర్స్ చెప్పే మాటల్ని మీరు లోపలికి ఎంత బాగా తీసుకుంటారనేది దట్ కౌంట్స్ అ లాట్.
దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్. ఈ అమ్మాయికి 401 వస్తున్నాయి. షీ ఈజ్ ఆల్సో అ వెరీ సీరియస్ ఆస్పిరెంట్ అనమాట, మ్యారీడ్ ఉమెన్. బట్ తనకున్న టైం తను పెట్టి షీ హ్యాస్ గివెన్ అ వెరీ టఫ్ ఫైట్. 401 షీ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ, సో హోప్స్ లేవు అని అనుకోవచ్చు. బట్ స్టిల్ ఒకవేళ ఈసారి రాకపోయినా షీ హ్యాస్ టు ఫైట్ బ్యాక్ స్ట్రాంగ్గా నెక్స్ట్ ఇయర్. దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఏంటంటే, ఈ స్టూడెంట్ కూడా చాలా స్పెషల్ స్టూడెంట్ అనమాట. 2.5 yearsగా హీ హాస్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ. అండ్ ఒకటి ఏం చెప్పాలి అంటే, ఈ స్టూడెంట్ని నేను మల్టిపుల్ టైమ్స్ తిట్టేదాన్ని అనమాట. బికాస్ ఆన్సర్స్ కొన్నిసార్లు సజెషన్స్ ఫాలో అవ్వకపోయేవాడు అనమాట. కొన్ని వేగ్ ఆన్సర్స్ రాసేవాడు. ఎస్ఎస్ కూడా చాలా జనరల్గా వచ్చేవి. సో ఒకసారి కూర్చోబెట్టేసి చాలా చాలా తిట్టాను. తిట్టిన తర్వాత హీ బికేమ్ వెరీ వెరీ సీరియస్ అండ్ హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎస్ఎస్ బాగా రాయడం స్టార్ట్ చేశాడు, జిఎస్ ఆన్సర్స్ బాగా రాయడం స్టార్ట్ చేశాడు. హీ వర్క్డ్ వెరీ హార్డ్. And now he's getting around he's getting in 430s, 434 ఈ అబ్బాయి స్కోర్ అనమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్ గురించి కూడా చెప్పాడు, మీతో కరెక్షన్ చేయించుకున్న పర్సన్కి 456 అని. సో లైక్ ఆ స్టూడెంట్ డెంట్ టెక్స్ట్ మీ యెట్, బట్ స్టిల్ ఈ స్టూడెంట్ చెప్పాడనమాట. అండ్ ఈ స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ గురించి కూడా చెప్పాడు, లైక్ మీరు గైడ్ చేసిన స్టూడెంట్కి కూడా లైక్ 474 మార్క్స్ వచ్చాయి, ఒక అబ్బాయికి 474 or 478 అని. సో ఇలా కొంతమంది స్టూడెంట్స్ నుంచి వేరే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియడం జరుగుతుంది. సో ఐ రియలీ హోప్ దిస్ నెంబర్ ఇంక్రీజెస్. ఐల్ బి వెరీ హ్యాపీ. సో ఇలా. అండ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏమంటున్నాడు, ఐ విల్ లిసన్ టు యూ మేడం, నాకు యూపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంక్ కావాలి మేడం, ప్లీజ్ హెల్ప్ మేడం, ఐ విల్ రీస్టార్ట్ ప్రిపరేషన్ మేడం. దిస్ ఇస్ immediately after checking his result. So this is the determination which every student should have, and I'm going to guide him in everything. సో అదొక స్టూడెంట్. నెక్స్ట్ ఇది కూడా అంతే, లైక్ షీ ఈజ్ మై ఓల్డ్ స్టూడెంట్ యాక్చువల్లీ. నేను ఇప్పుడు షీ హాస్ స్కోర్డ్ 509.5. నేను ఈ ఇయర్ అంటే లైక్ రీసెంట్ మళ్ళీ రాసినప్పుడు, మెయిన్స్ రాసినప్పుడు గైడ్ చేయలేదు. బట్ వెన్ షీ వాజ్ రైటింగ్ హర్ మెయిన్స్ ఫర్ ది ఫస్ట్ టైం, నేను అప్పుడు గైడ్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. నా ఇన్పుట్స్, నేను తనకి ఇచ్చిన ఇన్పుట్స్ హెల్ప్ అయ్యాయని తను చెప్పింది. సో షీ హాస్ స్కోర్డ్ 509.5. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. సో లీవింగ్ జాబ్, షీ హ్యాస్ లెఫ్ట్ అ జాబ్ అంటే షీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ హర్ సిట్యువేషన్. జాబ్ వదిలేసి ఇట్లాంటి అన్సర్టనిటీస్లో కూడా తను షీ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ షీ హ్యాస్ డెఫినెట్లీ షీ ఈస్ గోయింగ్ టు బికమ్ అ డెప్యూటీ కలెక్టర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. దిస్ ఇస్ అనదర్ స్టూడెంట్. లైక్ ఈ అమ్మాయి కూడా అంతే, లైక్ షీ వాజ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ టీజీపీఎస్సీ గ్రూప్ 1 జస్ట్ అటెంప్ట్ ఇస్తాను అని చెప్పింది. అండర్ మై గైడెన్స్ షీ హ్యాస్ స్కోర్డ్ 388.5 మార్క్స్. షీ ఈస్ పార్ట్ ఆఫ్ నో అదర్ ఇన్స్టిట్యూట్. షీ హ్యాస్ టేకెన్ మెంటర్షిప్ ఓన్లీ ఫ్రమ్ మీ, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఓన్లీ ఫ్రమ్ మీ. సో 388.5 వచ్చింది. లైక్ విదౌట్ మచ్ ప్రిపరేషన్ ఆఫ్ తెలంగాణ సబ్జెక్ట్స్ ఆల్సో. ఆ అమ్మాయికి యూపీఎస్సీ నాలెడ్జ్ ఉంది కానీ తెలంగాణ పరంగా లేదు. బట్ స్టిల్ నేను ఆ అమ్మాయికి ఇచ్చిన టైం టేబుల్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ డిఫరెంట్ టైం టేబుల్ని ఫాలో అయ్యి షీ కుడ్ స్కోర్ 388.5. సో ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెసేజెస్. కొంతమంది స్టూడెంట్స్తో కాల్స్ మాట్లాడడం జరిగింది, ఎస్పెషలీ నా ఫ్రెండ్స్తో అయితే లైక్ ఐఎమ్ యెట్ టు సెలబ్రేట్, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ లైక్ ఇఫ్ యు ఆర్ డిసప్పాయింటెడ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ దట్ పుష్ అప్, మీరు నెక్స్ట్ ఏం చేయాలని క్వశ్చన్స్ ఉంటే కనుక ఆల్వేస్ రిమెంబర్ దట్ ఐఎమ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఏదున్నా కూడా రక్షణ ఐఏఎస్ అకాడమీ 9059190571 నెంబర్కి మీరు కాల్ చేయండి. ఫర్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. మీకు డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా ప్రోగ్రామ్స్ పరంగా కావచ్చు, ఎలా ఉన్నా కూడా చేయొచ్చు. బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ఇస్, పర్సనల్ మెంటర్షిప్ అనేది మీరు చిన్నగా చూడొద్దు, చిన్న చూపు చూడొద్దు. టెస్ట్ సిరీస్ వేరు, క్లాసెస్ వేరు, పర్సనల్ మెంటర్షిప్ తీసుకోవడం వేరు. పర్సనల్ మెంటర్షిప్లో ఏమవుతుందంటే యూ విల్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మెంటర్. మీరేంటి అంటే యాజ్ అ స్టూడెంట్ ఏంటి, యాజ్ అ పర్సన్ ఏంటి, మీకు అది ప్రాపర్గా మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే ఆ మెంటర్ మిమ్మల్ని అసెస్ చేసిన తర్వాత మీకు ఎలాంటి స్ట్రాటజీ సెట్ అవుతుందో ఆ స్ట్రాటజీ ఇస్తారనమాట. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. అండ్ చాలా తక్కువ టైంలో నేను ఇచ్చిన మెంటర్షిప్ అండ్ పర్సనల్ ఎవాల్యుయేషన్తో ఇందాక నేను చెప్పినట్టు అరౌండ్ 26 స్టూడెంట్స్ అబౌవ్ 430 రావడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. పర్సనలీ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా నాకు ఈ రిజల్ట్తో నాకు చాలా ఎనర్జీ వస్తుంది అండ్ ఐఎమ్ రెడీ టు గివ్ మోర్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్. నేను నిన్ననే అనుకున్నాను, నిన్న చాలా మందికి చెప్పాను కూడా, నాకు నిన్న ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఫ్యాకల్టీ యాజ్ వెల్ as స్టూడెంట్స్కి ఐ వాస్ టెల్లింగ్ దిస్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఈవెన్ మోర్ హార్డర్ టు సీ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ అని. సో వీఆర్ ఆల్వేస్ విత్ యూ, రక్షణ్ ఇస్ ఆల్వేస్ విత్ యూ. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్. 430 అబౌవ్ స్కోర్ చేసిన వాళ్ళకి మాత్రం హార్టీ కంగ్రాచులేషన్స్. తక్కువ వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ మాత్రం వదులుకోకండి. యూ కీప్ ఆన్ ట్రయింగ్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ ర్యాంక్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.